గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఐపీఓకి సంబంధించి జాబ్ చాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలామంది అభ్యర్థులు అసలు ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ఏ ఏ జాబ్ రోల్ ఉంటుంది అనే విషయాన్ని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా నేను వివరించదలుచుకున్నాను. ఇండస్ట్రియల్ ఆఫీసరుగా మీరు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నుంచి ఏ క్యాడర్కి మీరు వెళ్తారు, ఏ విధమైన శాలరీస్ ఉంటాయి అనే దాని గురించి మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ ఎంసీఆర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్. అది వరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణకి మామూలుగా జాబ్స్ వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సెంటర్ ఉండేది అనమాట. ఎంసీహెచ్ఆర్డి అని, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అని హైదరాబాద్లో ఉండేది. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ శిక్షణ కేంద్రం అనేది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి క్యాడర్లో ఉద్యోగస్తులకి ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని అలాట్ చేశారనమాట. ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక బుక్కే రిలీజ్ చేసి ఉన్నారు. ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో భాగంగా ఆ బుక్లో ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండిద్ది, దాంట్లో ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటుందన్నమాట. దీంట్లో ఒక చాప్టర్ రోల్ ఆఫ్ ఈచ్ కేటగిరీ, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రోల్ ఆఫ్ ఈచ్ కేటగిరీ అనే దాంట్లో భాగంగా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఏం చేయాలి అనే దాని గురించి అంత నీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనిద్దాం. 79 పేజెస్. ఇక్కడ ఈ జాబ్ చాట్లో ఒక్కొక్కళ్ళ జాబ్ చాట్ ఇచ్చుకుంటూ రావడం జరిగింది. దీంట్లో భాగం చూడండి, ఇక్కడ మేనేజరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, వీళ్ళందరి తర్వాత ఇక్కడ చూడండి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటయ్యా అంటే, ఇది డ్యూటీస్ అనమాట. ఒకసారి చూడండి, ఫంక్షన్స్ చూడండి, ప్రతి ఒక్కళ్ళ ఫంక్షన్, ఉద్యోగి యొక్క విధులు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి జనరల్ మేనేజరు, జాయింట్ డైరెక్టరు, ఒక్కొక్కరి విధులు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు అవసరమైంది ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ కాబట్టి దీని గురించి ఒకసారి చూద్దాం. రైట్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క జాబ్ చార్ట్ విధులు ఏ విధంగా ఉంటాయంటే, ఈ అటెండ్ టు ద ఫాలోయింగ్ వర్క్ ఎట్ డిఐసి అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్. ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అనే ఆఫీస్ ఉంటుంది. దాంట్లో ఈ మండలాల్లో ఒక 4-5 మండలాలకు కలిపి ఒక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఉంటాడు. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఐసికి అనుసంధానకర్తగా, నోడల్ ఆఫీసర్గా ఇక్కడ నుంచి పరిశ్రమలకు సంబంధించి అనుమతులు కానీ, పరిశ్రమలకు సంబంధించి చెక్కింగ్స్, ఇవన్నీ కూడా అక్కడికి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడు అనమాట. రైట్, అయితే ఏమేమి వర్క్ చేస్తుంటాడు ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి? ఫస్ట్, మండల్ ఫంక్షనరీ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ 5 to 6 మండల్స్. యాక్చువల్గా ఇది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి 5 to 6 మండల్స్ అని ఉంది. ఈ మధ్యకాలంలో అయితే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్కి వర్క్ బర్డెన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇది 3 to 4 మండల్స్కి కుదించడం జరిగింది అనమాట. అది వరకు 5-6 మండలాలకి ఒక ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఉండేవాడు. ఇప్పుడు 3-4 మండలాలకు ఒక ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఉంటూ ఉండడు అనమాట. రైట్, మండల్ ఫంక్షనరీ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ 5 to 6 మండల్స్. ఒక మండల్ లెవెల్లో మండల స్థాయి అధికారిగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే అతను ఇండస్ట్రీస్ యొక్క అనుమతులు ఇవ్వడానికి, ఇండస్ట్రీస్ చెక్ చేయడానికి, ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి కార్యాచరణ అయినా ముందుకెళ్ళడానికి ఇతను ఒక అధికారిగా, ఒక నోడల్ ఆఫీసర్గా పనిచేస్తాడు అనేది దాని ఉద్దేశం అనమాట. నెక్స్ట్, ఇండస్ట్రియల్ పొటెన్షియల్ సర్వే అంటే ఆయా మండలాల్లో ఒక 3-4 మండల్స్కి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు నోడల్ ఆఫీసర్గా పనిచేస్తారన్నాం కదా. ఈ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ సర్వే అంటే యాక్చువల్గా ఆయా మండలాల్లో అవి కోస్టల్ ఏరియానా, లేకపోతే డ్రాట్ ఏరియాలో ఉన్నాయా, లేకపోతే హిల్ ఏరియాలో ఉన్నాయా, ఆ ఏరియాని బట్టి ఆ ఏరియాకి ఎటువంటి ఇండస్ట్రీస్ సూటబుల్ అయితే అనేది ఇతను అసెస్మెంట్ చేయాలన్నమాట. అలా అసెస్మెంట్ చేసి ఆ లోకల్గా
ఫర్ ఎగ్జాంపుల్ ఆయా మండలాల్లో ఆయా ఏరియాల్లో ఫిషరీస్ ఉన్నాయనుకో, మామూలుగా తీర ప్రాంతాలు ఉన్నాయనుకో, అక్కడ చేపలు, రొయ్యలు అలాంటి చెరువులకు సంబంధించి ఇండస్ట్రీస్ పెట్టడానికి అనుమతులు ఇవ్వడానికి సర్వేలు చేయడము. అలానే లేకపోతే అక్కడ ఏమన్నా మైనింగ్కి సంబంధించి మెటీరియల్ అందుబాటులో ఉంటే మైనింగ్ ఇండస్ట్రీస్కి పెట్టడానికి గవర్నమెంట్కి సలహాలు, సూచనలు ఇవ్వడం అలాంటివి చేయాలన్నమాట. ఇండస్ట్రియల్ పొటెన్షియల్ సర్వే అనే దాన్ని చేస్తాడు. అలానే మండల్ ఫంక్షనరీగా ఇతను ఆయా మండలాల్లో ఫ్యాక్టరీస్, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఆయా మండలాల్లో ఈ పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక సపోర్టింగ్ పర్సన్గా, నోడల్ ఆఫీసర్గా, ఒక బ్రిడ్జి లాగా మండలాల్లో ఉండే ఈ ఎంటర్ప్రెన్యూర్లకి, అలానే జిల్లాలో ఉండే డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి ఒక బ్రిడ్జి లాగా ఈ నోడల్ ఆఫీసర్ వర్క్ చేస్తారనమాట. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ విధి ఏంటంటే ఐడెంటిఫై ద క్యాండిడేట్స్ అండర్ పిఎంఆర్వై ప్రోగ్రామ్. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఈ పిఎంఆర్వై అనే ప్రోగ్రామ్ని ఇప్పుడు పిఎంఈజీపీ కింద మార్చాడు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అది వరకు దాని పాత పేరు పిఎంఆర్వై, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అనేదాన్ని ఉండేదన్నమాట. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్లో భాగంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే అన్ఎంప్లాయిడ్ యూత్ను, బాగా ఆయా మండలాల్లో ఉండే అన్ఎంప్లాయిడ్ యూత్ని గమనించి ఆయా మండలాల్లో మీటింగ్స్ పెట్టి, మీరు ఇంత చదువుకున్నారు కాబట్టి గవర్నమెంట్ తరపున మీకు ఇంత సబ్సిడీకి ఇస్తాము, మీరు ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకోండి, పట్టు పరిశ్రమ పెట్టుకోండి, లేకపోతే తేనెటీగల పెంపకాన్ని పెట్టుకోండి, లేకపోతే ఇట్లా మైనింగ్ పెట్టుకోండి, ఇట్లా రకరకాల ఆయా ఏరియాల్లో ఉండే రా మెటీరియల్స్, అలానే సహజ వనరులు అందుబాటును బట్టి తగు విధమైన సూచనలు ఇస్తూ ఉండాలన్నమాట. రైట్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆయా వర్గాల్లో ఉండి కూడా ఆయా వర్గాల ప్రజలు పారిశ్రామికీకరణకు దూరంగా ఉండకుండా వాళ్ళను కూడా వ్యాపారవేత్తలుగా, బిజినెస్ మ్యాన్లుగా తీర్చిదిద్దడం కోసము ఈ పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళను కూడా తీర్చిదిద్దడం కోసం నిరుద్యోగ యువతను, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన యువతను వాళ్ళకి ప్రేరేపించి, వాళ్ళకి మోటివేట్ చేసి మైక్రో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఇతను లోన్స్ ఇప్పించడము, అలానే అప్రూవల్స్, ఆ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడానికి అప్రూవల్స్ ఇప్పించడము, ఇవన్నీ ప్రాసెస్ జరగడానికి ఒక అనుసంధానకర్తగా ఉంటాడు అనమాట. రైట్. నెక్స్ట్ ఫాలో అప్ ద బ్యాంక్స్ ఫర్ అప్లైనింగ్ శాంక్షన్ గ్రౌండింగ్ ఆఫ్ పిఎంఆర్వై స్కీమ్స్. ఇంతకుముందు ఏమనుకున్నాం, పిఎంఆర్వై స్కీమ్ కింద క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేస్తాం అనుకున్నాం కదా. ఆ ఐడెంటిఫైలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాండిడేట్స్ని, అలానే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఐడెంటిఫై చేస్తాం అన్నాం కదా. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి అన్ఎంప్లాయీస్ యూత్, అలానే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యూత్ కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా కొంత చేయూతను అందించడం కోసం బ్యాంకులతో అనుసంధానం చేస్తారన్నమాట. బ్యాంకులతో అనుసంధానం చేసి వాళ్ళకి లోన్స్ వచ్చేలాగా చేయడం కూడా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క విధి అనమాట. అలానే పీరియాడికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ కన్జ్యూమింగ్ స్కేర్ రా మెటీరియల్స్. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి స్కేర్ రా మెటీరియల్స్. ఇప్పుడు మైకా, రా శాండిల్, బీచ్ శాండిల్, అలానే బైరేటీస్, ఇట్లా విలువైన ఖనిజాలు ఉంటాయి. అరుదుగా దొరికే విలువైన ఖనిజాలు అయితే పరిశ్రమలో వినియోగిస్తూ, వాటిని ఉత్పత్తి చేస్తూ, వాటి ద్వారా ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అటువంటి ఇండస్ట్రీస్ని పీరియాడికల్గా తరచుగా ఇతను ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియర్కి సంబంధించిన యురేనియం కానీ, థోరియం కానీ ఇట్లాంటి ఇండస్ట్రీస్ అనుకో, వాటిని వినియోగిస్తున్న ఇండస్ట్రీస్ అనుకో, అక్కడ ఏమైనా పొరపాటున ప్రమాదాలు జరగకుండా అట్లా ఉండకుండా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు తరచుగా అక్కడ వెళ్ళి వాటిని చూడడం ద్వారా అక్కడ జాగ్రత్తలు సూచించడము, అలానే ఏమన్నా సేఫ్టీ పరంగా ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి సూచించడం ద్వారా ఇండస్ట్రియల్ హజార్డ్స్ జరగకుండా చేయడం అనేది కూడా ఇతని యొక్క విధి అనమాట. నెక్స్ట్ టు అసిస్ట్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ సెలెక్టింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ లొకేషన్. అలానే
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క మెయిన్ విధే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలబడ్డం అనుకున్నాం కదా. కొత్తగా ఈ బిజినెస్ రంగంలోకి వచ్చే వాళ్ళకి అండగా నిలబడతాడు అనుకున్నాం కదా పిఎంఆర్ఐవి కింద. ఈ ఒక కొత్తగా వచ్చే అభ్యర్థికి రకరకాల ఆలోచనలు, రకరకాల ఇది ఉండొచ్చు, కానీ అది వైబులా కాదా, ఆ ఇండస్ట్రీ పెడితే ఆ ప్రాంతంలో గిట్టుబాటు అయిద్దా కాదా, నష్టాల్లో వస్తుందా లేదా అనేది ఒక ఇండస్ట్రియల్ ఆఫీసర్గా ఇతనికి విస్తృతమైన నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి అది వైబులా కాదా అనేది కూడా చూసి తగు సూచనలు ఇవ్వడానికి ఇతను కీ రోల్ ప్లే చేస్తాడన్నమాట. టు అసిస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ సెలెక్టింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నీటి వసతి లేని దగ్గర రొయ్యల ఫ్యాక్టరీ పెడితే ప్రయోజనం లేదు. అలానే అదే ఆ ఏరియాని బట్టి చూసుకోవాలి. అలాగే లొకేషన్ కూడా, ఈ ఫ్యాక్టరీ పెట్టేది కూడా నీరు, కరెంటు, రోడ్డు ఫెసిలిటీ, వర్కర్స్ రావడానికి రోడ్డు ఫెసిలిటీ, నీటి ఫెసిలిటీ, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటే అతనికి ఆ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ వెంటనే మార్కెట్కి తరలించడానికి వీలుంటుంది అనమాట. అలా కాకుండా ఏదో రిమోట్ ఏరియాలో పెట్టుకుంటే ఆ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ బయటకు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకునేది అనమాట. కాబట్టి ఇట్లా ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌కి సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా ఇతని యొక్క విధి. తర్వాత ఇష్యూ ఆఫ్ ప్రొవిజనల్ ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా ఈయన యొక్క విధి. ఎస్ఎస్ఐ, ఇప్పుడు ఈ ఎస్ఎస్ఐ స్థానంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చింది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ అది వరకు మాన్యువల్ జరిగేది, ఇప్పుడు ఉద్యమ్ అనే ఒక పోర్టల్ తెచ్చారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైనా సరే డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు, మీకు చిన్న షాప్ ఉన్నా సరే డైరెక్ట్గా ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అది వరకు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు దానికి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఇతను లాగిన్కి వస్తుంది. దాని తర్వాత అతను చెక్ చేసి తర్వాత ఏమైనా బ్యాంక్స్లో లోన్స్ ఏమైనా కావాలంటే దాని ప్రకారం ఇతను ఆ శాంక్షన్ అవ్వడానికి సూచనలు, సలహాలు ఇస్తారనమాట. టు అసిస్ట్ ద బ్యాంక్స్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి బ్యాంకుల నుంచి లోన్స్ ఇప్పించడంలో సహాయం చేస్తారని. అదేవిధంగా ఆ లోన్స్ను మళ్ళీ రికవరీ చేయడంలో ఈ కొత్త పారిశ్రామికవేత్తలు ఆ లోన్స్ కట్టకపోతే అవి మళ్ళీ కట్టించడానికి బ్యాంకులకు సహాయం చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్, ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్సెంటివ్ అప్లికేషన్స్. ఇప్పుడు మనకు తెలుసు చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఆయా రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రమోట్ చేయడం కోసము స్టాంప్ డ్యూటీలో కానీ, లేకపోతే విద్యుత్ ఛార్జెస్లో కానీ, అలానే వాటిలో చాలా సబ్సిడీస్ ఇస్తున్నాయి అన్నమాట. అలానే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఆయా రంగాల్లో, ఆయా సోషల్ గ్రూప్స్లో ఇండస్ట్రియలిస్టులని వృద్ధి చేయడం కోసం చాలా సబ్సిడీస్ ఇస్తున్నాయి. ఆ ఇన్సెంటివ్స్ వాటన్నిటిని ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి చేరేలాగా చూడడం కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క మెయిన్ విధి అనమాట. తర్వాత టు అటెండ్ ద వర్క్ ఆఫ్ ఎగ్జిబిషన్స్, సెమినార్స్. ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి మన హైదరాబాద్లో, ఢిల్లీలో ఇట్లా రకరకాల స్టేట్స్లో, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఇట్లా రకరకాల సెమినార్స్ జరుగుతున్నప్పుడు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు కూడా ఆ సెమినార్స్కి అటెండ్ అవ్వడము, మీరు కూడా కొత్త టెక్నాలజీస్ తక్కువ కాస్ట్లో రకరకాల ఇండస్ట్రీస్ని ఎలా నెలకొల్పవచ్చు, అలాగే ఏ ఇండస్ట్రీస్ నెలకొల్పితే ఎక్కువ మంది ప్రజలకి తక్కువ కాస్ట్తో ఇవ్వగలిగేటట్టు, అలానే దేశ అభివృద్ధికి ఉపయోగపడేటట్టు ఎట్లా నిర్వహించవచ్చు, ఎట్లా నెలకొల్పవచ్చు అనే ఐడియాలు కూడా ఇట్లా దేశ స్థాయి సెమినార్స్కి, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా అటెండ్ అయ్యే బాధ్యత కూడా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ఉంటుంది అనమాట. టు అటెండ్ ద వర్క్ పర్టైనింగ్ టు ద వీకర్ సెక్షన్ ప్రోగ్రామ్స్ అండర్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి వీళ్ళకి ఈ స్పెషల్ కాంపోనెంట్ కింద రకరకాల సబ్ స్కీమ్స్ కింద ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అని అట్లా మనకు బడ్జెట్లో మీరు చదివి ఉంటారు. రకరకాల ఫండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేయడం కోసము వివిధ స్కీమ్స్ కింద వాటిని యూటిలైజ్ చేయడం కోసం రకరకాల వివిధ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ అవి ప్రాపర్గా యూటిలైజ్ చేసేలాగా చూడడం అనేది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క మెయిన్ విధి అనమాట. ఇది యాక్చువల్గా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్ చార్ట్కి సంబంధించి ఎవరు వీడియో చేయలేదు, ఎక్కడ సమాచారం కూడా లేదనమాట. కాకపోతే ఇది
నేను ఈ ఒక ఎంప్లాయీగా ఈ జాబ్ రిలేటెడ్ ఈ ట్రైనింగ్కి వెళ్తుంటా కాబట్టి అక్కడ ఈ దొరికిన దాన్ని బట్టి నేను ఇది మీకు ఉపయోగపడుతుంది, ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అనేది తెలిస్తే మీకు కూడా ఈ జాబ్ పట్ల ఎంతూజియాజం ఉంటుంది అనే దాన్ని చెప్పడం కోసం ఇది చెప్పాను అనమాట. ఒక మండల స్థాయిలో కొత్త పారిశ్రామికవేత్తల్ని ఏర్పాటు చేయడం కోసం, తీర్చిదిద్దడం కోసం, ఆయా ప్రాంతాలు పారిశ్రామికంగా ఎదగడం కోసం, ఎంతోమందికి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దడం కోసం, అలాగనే ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఇండస్ట్రీ నెలకొల్పబడితే ఆయా ప్రాంతాల్లో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఆ ఉద్యోగస్తులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ మార్కెటింగ్ పెరుగుద్ది, పాలు అమ్ముకునే వాళ్ళకి పాలు, ఇట్లా అదేవిధంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇట్లా రకరకాల పరోక్షంగా ఉపాధి కూడా దొరుకుతుంది అనమాట. అలా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే అతను చాలా విధాలుగా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో కూడా తోడ్పడుతూ ఉంటుంది అనమాట. రైట్. అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించి పే రివిజన్ కమిషన్ వివిధ రకాల సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది 11th పే రివిజన్ కమిషన్. ఒక రాష్ట్రంలో ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెంచడం కోసం పే రివిజన్ కమిషన్ పిఆర్సీ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు కదా. ఆ పిఆర్సీ కమిషను ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ గురించి వివిధ సూచనలు ఇస్తూ చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మీకు దాంట్లో కూడా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క విధులు ఏ విధంగా ఇంపార్టెంటో అనేది ఒకసారి వివరించి చూడండి. ఇక్కడ చూడండి. It is represented that industrial promotion officer in all district industries centers are field level officers and directly report to the general managers. They are responsible for carrying out various activities in their respective jurisdiction spread over 3 to 4 mandals. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే ఆయన డిస్టిక్ లెవెల్లో జనరల్ మేనేజర్కి కింద ఉంటూ మండల స్థాయిలో జరిగే అన్ని విధాలైన పారిశ్రామిక పనులకి ఒక నోడల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈయన యొక్క పే స్కేలు 31,460గా ఉంది. ఇది అసిస్టెంట్ ఇంజనీర్స్తో సమానం ఉంది. కానీ వీళ్ళ యొక్క జాబ్ డ్యూటీ అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది పెంచండి అని ఆ పిఆర్సీ 11th పిఆర్సీ కమిషన్ అనే వాళ్ళు గవర్నమెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది అన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ తర్వాత దాన్ని ఎంత పెంచారంటే ఇక చూడండి 54,000. ఇప్పుడు మీకు నోటిఫికేషన్లో ఇచ్చిన పే స్కేల్ ఇదే 54,060 రూపీస్కి పెంచడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు మీకు నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చాడో ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన రూలు ఈ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్లో కూడా ఉంటుంది. డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్స్క్లూడింగ్ సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ అదర్ దాన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అనమాట. రైట్. అట్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించి ఎవరు చెప్పని సమాచారము మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పొందుపరచడం జరిగింది. రైట్. ఇతర వివరాల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. రైట్. అలానే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే జాయిన్ ఓన్లీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.